హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి నవరాత్రులలో 5వ రోజు కదా. అయితే ఈరోజు అమ్మవారికి పెరుగు దద్దోజనము నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకుంటాము. అయితే ఆ దద్దోజనము ఇప్పుడు చేద్దాం. ముందుగా బియ్యం తీసుకుందాము. రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి అన్నం వండేసుకుందాం. అన్నం వండాక దద్దోజనం ఎలా తయారు చేయాలో చూపెడతాను. అన్నము వండేసుకొని ఇగో ఇలా చల్లారబెట్టుకోవాలి. ఇది అన్నం చల్లారే లోపల మనము తాలింపు వేసుకుందాం. పెరుగును తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మిరియాలు దంచాను. ఈ మిరియాలు చాలా ముఖ్యం. ఎందుకంటే మిరియాలు లేకుండా అసలు అమ్మవారి నైవేద్యాలు చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ పెరుగులోకి మిరియాల పొడి చాలా బాగుంటుంది కాబట్టి మిరియాలు కంపల్సరీగా అవసరం. పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పెరుగు 1/2 లీటర్ కంటే ఎక్కువే ఉన్నది. పెరుగు చిక్కటి పెరుగు. ఇప్పుడు మనం పెరుగు తాలింపు వేద్దాం. చూడండి, ఒక కడాయి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి దింపేసుకుందాం. అంతే, తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని అన్నంలో వేసేద్దాం. ఈ ప్రాసెస్ను మీరు ఇలాగనే పాటించండి. పెరుగు టేస్టీగా బాగుంటుంది. అయితే తాలింపులో పెరుగు వేసుకుంటే ఇప్పుడు వేడి మీద ఉంటుంది కదా. ఇప్పుడైతే అన్నము చల్లారుతుంది, తాలింపు కూడా చల్లారిపోతుంది. మనం కొంచెం చల్లారాక అప్పుడు పెరుగు కలిపేసుకుందాం. కొంచెం చల్లారబెట్టిద్దాం. ఇప్పుడు ఇంకా కొంచెం అన్నం వేడిగా ఉంది, చల్లారనిద్దాం. అన్నం చల్లారిపోయింది. ఇప్పుడు మనము ఉప్పు అసలు వేయలే కదా, ఉప్పు వేసుకుందాం. చూడండి, స్పూను ఉప్పు. ఇప్పుడు పెరుగు వేసేసి కలిపిద్దాం. అంతేనండి, బాగా కలిపేస్తే దద్దోజనం రెడీ అవుతుంది. నేను బాగా కలిపేస్తాను. చూడండి, పెరుగు మొత్తం కలిపేస్తాను. అన్నం చల్లారినాక పెరుగు వేస్తే పెరుగు ఎక్కువ అన్నము ఉంచుకోదు. అప్పుడు లూజు కూడా ఉంటుంది. పెరుగు విరిగిపోదు, ముక్కలు విరిగిపోదు. ఇప్పుడు చూడండి, ఎలా పాలలాగా మీగడలాగా ఎలా ఉందో, క్రీమ్గా. ఇలా అన్నం కొంచెం మెత్తగా కూడా వండుకోవాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. చూడండి, అయిపోయిందండి పెరుగు దద్దోజనము. అమ్మవారికి ఇక మనం పెట్టేసుకుందాము, సమర్పించుకుందాము. పెరుగు దద్దోజనము అయిపోయిందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.